Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Honorable Supreme Court of India once again actually asked for the compliance report regarding the application of Satinder Kumar Antil case. ఎప్పటి కేసు ఇది 2018 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఇంతవరకు దానిలో ఇచ్చిన డైరెక్షన్స్ సరిగ్గా ఫాలో కాలేదు. ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నామని చెప్పి గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం వారు చెప్తున్నారు. టేక్ యాక్షన్ అగైన్స్ ది ఎర్రింగ్ police or judicial officers for, please remember, violation of section 41 and 41A CRPC. Present అయితే 35 of the భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి కేసులో చూద్దాం. సతీందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సిబిఐ 2018 కాదు, 2022. దీని గురించి నేను వీడియో కూడా చేసి ఉంటాను. ఎందుకంటే సత్యేంద్ర కుమార్ అంతిల్ హీ వాజ్ అరెస్టెడ్ బై ద సిబిఐ పీపుల్. సో 438 కింద వేసాడు, యాంటిసిపేటెడ్ బెయిల్ వేసాడు, ఇవ్వలేదు. కింద కోర్టు, పై కోర్టు, చివరికి వస్తే దాంట్లో అసలు 41A నోటీస్ ఇచ్చారా లేదా ఇవన్నీ డైరెక్షన్స్ ఇవ్వటం. అల్టిమేట్లీ దాని మీద ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో ప్లీజ్ రిమెంబర్, సతీందర్ కుమార్ అంతిల్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. జస్ట్ లైక్ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక టెస్టిమోనియల్ కంపల్షన్గా ఎలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంటో ఇది కూడా దానికి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో దీంట్లో మ్యాజిస్ట్రేట్స్ కూడా బాధ్యత. పోలీస్ అధికారులు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో లాగా 2012లో వచ్చింది, 2014 అర్నేష్ కుమార్ కేసులో 41A యూజ్ చేయండి. అంటే ఏంటండి, ఇఫ్ ద కేస్ ఈజ్ పనిషబుల్ 7 years or below, even though it's a non-violable case, the police, they have to use their discretion. They have given notice under 41A. వాడు వచ్చి పోలీసు వారు సాటిస్ఫై అయితే వీడు పారిపోవడం అనుకుంటే ఎస్, నీడ్ నాట్ బి అరెస్టెడ్. దట్ ఈస్ 41A. 41 కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పోలీస్ కెన్ అరెస్ట్ పర్సన్స్ వితౌట్ వారెంట్. మీ ఆన్ సస్పెషన్ మీద కూడా చేయవచ్చు. చేసిన తర్వాత ఈ 7 ఏళ్ళది అనేది కంపల్సరీగా వస్తుంది. నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాడు రాకపోయినా, కండిషన్స్ వైలేట్ చేసినా తిరిగి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేస్తే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారికి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలి. అలాగే మ్యాజిస్ట్రేట్ గారు కూడా మెకానికల్గా, అంటే ఇంటర్మీడియరీలా కాకుండా, పోస్ట్ ఆఫీసులా కాకుండా మెకానికల్గా రిమాండ్ ఇవ్వకూడదు. దే హ్యావ్ టు అప్లై దర్ జ్యుడిషియల్ మైండ్ వెదర్ 41A ఈజ్ యూటిలైజ్డ్ ఆర్ నాట్ అనేటువంటి చూసుకుని మాత్రం, అంతేగాని మెకానికల్గా రిమాండ్ ఇవ్వకూడదని ఆ కేసులోనే స్లూ ఆఫ్ డైరెక్షన్స్, పర్టికులర్లీ ఇన్ February 2023, అలాగే 13/2/2024 కూడా దేర్ ఇస్ అ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఏం చేయాలని కూడా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే పూర్ పర్సన్స్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు ఉన్నాడు పర్లా, పెద్ద లాయర్ని పెట్టుకుంటాడు, షూరిటీ పెట్టుకుంటే వెళ్ళిపోతాడు. మొన్న సుప్రీంకోర్టు అదేగా చెప్పింది. ఒకటి మీద ఒక 10 కేసులు ఉంటే 10x2 20 షూరిటీలు తేలేకపోతే ఉన్నదాంతో అడ్జస్ట్ కండి. డిఎల్ఎస్ఏ సెక్రటరీని పోయి ఎంక్వైరీ చేయమండి. అది కూడా ఆ డైరెక్షన్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అవే డైరెక్షన్స్ చేయండి అని క్లియర్గా చెప్పారు. అది లాస్ట్లో చెప్తాను. రైట్. సో కంప్లైన్స్ ఆఫ్ this Satyendra Kumar Antil case should be informed to the police heads. Boss చెప్పాలి, ప్రతి నెల రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ police boss, that is DGP, he has to take action against the erring police officers. Right. సో 11/7/2022 నాడు సతీందర్ కుమార్ అంతిల్ జడ్జిమెంట్ వచ్చింది. దానిలో డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. పర్పస్ ఏమిటి? పర్పస్ ఈజ్ టు ప్రివెంట్ ఆర్బిటరీ అరెస్ట్. And please remember, because it is a laborious process to prevent the arbitrary arrest and also streamline the process of giving bail, because Justice V.R. Krishna here. Please remember, bail is the rule and jail is an exception. Right? So, in this connection, the slew of directions, page number 100, that is para 100. The investigating officers are duty bound to comply
with the mandate of section 41 and 41A CRPC. This is based on Arnesh Kumar judgment. Second, before remand, the court shall satisfy whether the guidelines in Arnesh Kumar are followed or not, but they are not being checked properly even by the court. Judge garu kuda magistrates kuda churakesaru. So last one more chance antu directions ఒకసారి చూద్దాం. ఒకటి, so the magistrate every month, once in a month, the magistrate should report or inform the district and session judge about the non-compliance of 41 and 41A CRPC notices by the police officers. రిమాండ్లో వస్తాయి, రకరకాల కారణాలు వచ్చినప్పుడు అవి వారు జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. పీడీజే దే హ్యావ్ టు మెయింటైన్ రికార్డ్, మంత్లీ రిపోర్ట్ లాగా దే హ్యావ్ టు సెండ్ ఇట్ టు ది రిజిస్ట్రార్ ఆఫ్ ద హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ టు ద హెడ్ ఆఫ్ ది పోలీస్ అన్నారు, డీజీపీ. దెన్ నా ఫోర్త్ పాయింట్, డీజీపీ హ్యాస్ టు టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ కంప్లైన్స్. అలాగే జ్యుడిషియల్ అకాడమీలో పీపీఎల్కి ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో సతీందర్ కుమార్ అంతిల్ అండ్ అర్నేష్ కుమార్ కేస్, బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి మేడ్ ఎ పార్ట్ ఆఫ్ ది కరికులం. ఆల్ హై కోర్ట్స్ విల్ ఎన్ష్యూర్ కాంప్లయన్స్. సో ఇదన్నమాట. అలాగే లాస్ట్లో ఇప్పుడు చెప్పే స్లూ డైరెక్షన్స్లో వాడికి బెయిల్ ఇచ్చేవాడు లేకపోతే the matter will be referred to the DLSA, District Legal Service Authority, who will go to the jail. They will consult. అలాగే వాడికి ఏమీ లేకపోతే ఆ ఇద్దరు షూట్తోనే అడ్జస్ట్ కండి, అంతేగాని మనిషిని అనవసరంగా లోపల పెట్టకండి అనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది, మనందరం తెలుసుకోవటం మంచిది అనే ఉద్దేశంతో సతీందర్ కుమార్ అంతిల్ కేసుని మళ్ళీ ఇంకొకసారి రీవిజిట్ చేస్తున్నాను అందుకని నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.